చిట్టే ఓ చిట్టే ఉన్నాడే లోపల ఒకసారి బయటికి వెళ్ళు. ఏంది మూతిగాలిన కోతరున్నట్టు ఒకటే ఓరుడూరుతాను. ఏం కావాలి? నా బట్టలే మంచి మంచి అన్నీ కనబడతావు. గిన్నె ఉండాలి కదా. చెరువు గట్టుకు చింతపలకాయలు ఉన్నాయట. షెట్ ఎక్కి తెంపకరాని పోయినాయి. వాటికి ఏమన్నా పానం ఉన్నదా? ఎట్టన్నా పోడు. వాటికి పానం ఉన్నాడు కాదే, మానం లేనివాడు ఎవడో నచ్చి ఎత్తుకోబెండా అంటానా. ఓ ఈ పిల్లగాడు కొత్త కొత్త బట్టలు కొంటా అన్నాడే ఎత్తుకపోతారు ఇక వచ్చి. దండం మీద చూసుకోపో. ఓ దండం మీద ఉన్నాయా? ఎవడో నచ్చి దంచుకోబెండా దడ పుట్టింది కాదే. పుడుతుంది పుడుతుంది. ఇది దండం మీద బట్టలు ఉన్నాయన్నది. ఇక్కడ దీని బట్టల తప్ప నా బట్టలు లేనే లేవు. ఏవో చిట్టి ఇక్కడ నా బట్టలే లేవు కాదే. నేను అన్నది ఉతికేసిన దండం మీద కాదు, ఇటు చేసిన దండం మీద. గడు చూడు మూలకుంటాయి. గాడున్నాయి అవన్నీ ఇక పిండాలే రానే. పిండుతా. నాకు శాతం అయితే లేదంటే పిండాలా ఇంకా నీ బట్టలు? ఏంది శాతం అయితే లేదా? నువ్వు కూడా ఇటు చేసిన బట్టలు వేసుకొని తిరుగుతానావానే పిండకుండా? ఇటు చేసిన బట్టలు కట్టుకోవడానికి నాకేం కర్మ? ఎట్లా అట్లు ఉతుక్కుంటానా కట్టుకుంటానా? అవే ఏంది షీనా? నీ కాడికి వచ్చే వరకు షీ అయిందా? నేను షీకి పోయినా ఏం కాదా? నీ బట్టలు మాత్రం మంచిగా పిండుకుంటాను, నా బట్టలు వచ్చే వరకు మాత్రం ఆనే పండ పెడతాను. నీ అవ్వ నా ఎవడు పిండుతాడే? పిండుకొని నువ్వు ఏం చేస్తానో రోజు పావుల రాకుండా మావులో పోతా అంటావు. గుర్తు గుర్తుతే గుడవుతాడు వడాలే. ఈ పిండితో నువ్వేం చేస్తావే? సాటు కూర్చొని సప్పట్లు కొడతావా? మాటలు బాగొస్తానే ఎందుకో మరి. నువ్వు తిడితే పడే కాలం పోయింది. ఊకునేది లేదు ఈ కాంచాలు చెప్తానా. ఊకోపోతే సాపేసుకొని కూకోవే. ఏమైతే నీతోని లుంగెత్తిందంటే నెత్తి వల్ల కొడతాం వల్ల. నువ్వు కొడత కొట్టించుకోవడానికి ఎవ్వరు లేరుడా. నాకు కనుక కోపం వచ్చింది అనుకో, నేను ఇచ్చిపెట్టి బస్ ఎక్కిపోతా చెప్తానా. నాకు అర్థం కాలేదు సార్. బస్సు ఎక్కిపోతావా? షాంపులు కొనడానికి నన్ను పైసలు అడుక్కుంటావు. గసంటిది బస్సు ఎక్కిపోతావా? పైసలు పెట్టి ఏదివో ఎట్లా పోతావు చూస్తా. పైసలు ఎక్కడి? ఏ కాలంలో ఉన్నావు నువ్వు? ఇంకా ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ. ఫ్రీనా? అందుకే నానే అప్ప నుంచి ఉరుకులాడతావు నువ్వు. మీ ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీ కదా. అగ్గో గది మనసులో పెట్టుకో మెదులు. నాకు గనక తిక్కరేగిందనుకో తీటకు బస్సు ఎక్కిపోతావా అమ్మగారింటికి చెప్తానా. పాతకాలం పోయింది. మీ మొగోళ్ళు ఎంత కొట్టినా ఎంత తిట్టినా ఇంట్లో బండి ఏడ్చే రోజులు కాదు ఇవి. యాది పెట్టుకో. నువ్వు కూడా పని చెయ్యాలి. కస్సు మన్నవంటే పోయి బస్సు ఎక్కుతా. అర్థమైందా? తప్పా మరిగా బస్సు ఫ్రీ కదా. ఏంది ఏమో మాట్లాడతానా? అరే నేనేమన్నా ఇప్పుడు పుట్టింటిలో ఉరుకులాడతాను. కొట్టినా తిట్టినా? కొడతావా? కొట్టు కొట్టు మరిగా. మాటలు చెల్తానే అని ఎటు పడతాట అంటాను నన్ను. ఓసి నీ పాపం పాడుగాను. ఇప్పుడు నిన్నేమన్నానే అట్టి గట్టిగానే అన్న పేరు ఇస్తాను నన్ను. అన్న పేరు లేదు, తమ్ముడు పేరు లేదు. అయితవే గాని ఊకుంటా పోగట బాగా ఎక్కువైతుంది నీకు. అరే ముచ్చడి చెప్పముందే బొచ్చంత గుద్దుకుంటానవేందే? అంతగానో రచ్చెందుకు ఎత్తానో ఇవ్వాలి నువ్వు. గా లచ్చ కొల్ల కాట అని వరిగలు వస్తా అని చెప్పొచ్చినావా నువ్వు? చెప్పినా ఇంటికాడ అట్టిగా రికా ఉంటావు. అలాగ పనికి పోతే ఆమె కూడా మనకు బదులవుతుంది కదా అని పిలవమన్నా. అలా తప్పేమున్నది? తప్పున్నారా? నేను పనికి పోయేదాని లెక్క కనిపిస్తానా? ఇంటికాడ పనులన్నీ చేసి పెడతాంటే రికం ఉన్నట్టు కనిపిస్తాందా? ఏం చెప్తానవే నువ్వు? ఆకలి ఉడతాను, బోళ్ళు తోముతాను, బట్టలు పెడతాను, అన్నం కూర అంటాను. గాయంత దానికి గింత ఎగిరి పెడతానవా? అవి నేను కూడా చేస్తా. మరి చేసుకో. ఎవడొద్దంటా నిన్ను? గంతగా నాకు అవసరం లేకపోతే నేను బస్ ఎక్కి పోతా. సపడేక ఫ్రీయేనే. గుడ్. ఎల్కేజీలో పడండి. ఇప్పుడు ఏ పాటలో అయిందని పోతా అంటానవే నువ్వు? సిగలు పట్టుకున్న వాళ్ళే సప్పుడు చేయకుంటాళ్ళు. ఇంత దానికే పోతా అంటారా? ఫ్రీ బస్ అయితే చీటికి మాటికి పోతారే అనుడే. లేకపోతే భయం ఎట్లుంటది మీకు? గడ్లే కలుపుకోరు మమ్ములా. అగో ఓరి జానిగా మీ లొల్లిరా. మీ లొల్లి కాలవడా మూడు బట్టలు కాడికి ఇనత్తాంది కారా మీ ముచ్చడా. ఇక చూడే శంకర్ అన్న ఎట్లా మాట్లాడుతుందో నా పిల్లం. పనికి పోయే అన్నందుకు ఫ్రీ బస్సే కదా నా అబ్బగారింటికి పోతా అని బెదిరిస్తాంది. ఏం చేస్తావురా మరి? ఇది వరదాకా నా పిల్లం కూడా గిట్లనే బెదిరించిందిరా. ఈ ఫ్రీ బస్ ఉన్న రోజులు వాళ్ళు మనల్ని గిట్లనే బెదిరిస్తారు. నంగి ఉండాలి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. గట్లా గది గుర్తు పెట్టుకోర్రి. సరేలే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇప్పుడు ఏందన్నా మన గతి? ఏమున్నదిరా మరి? ఇక అలా జోలి ఇవ్వకుండా మన పని మనం చేసుకుంటే అయిపోతుంది. గిడదా పోతుందా? A few moments later.
ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. వెన్నెలా, ఓ వెన్నెలా, ఏం చేస్తానవే? అక్క అట్టిగానే ఉన్నా. తిన్నావా అక్క? తిన్నగాని నిన్న మనం అనుకున్న ముచ్చట్ని ఏం చేసినవే? అయిందా? అయిందక్క. నా మొగుడు గా లచ్చకోళ్ళకి నీ పనికొత్తా అన్న జాడ చెప్పొచ్చిండట. నీ పనికి పోవాలని తగ్గ పోరు పెట్టుకున్నా. ఎక్కువ తక్కువ మాట్లాడితే ఫ్రీ బస్సేనే, నేను పోతాను కూడా బెదిరించినక్క. అవునానే, మంచి పని చేసినవే. ఇవరిదాకా మీ బావ కూడా గట్లనే బట్టలు విండమని నా మీదకి బర్రూరికి వచ్చింటే ఊరికొచ్చిండు. నేను బట్టలు విండా ఏం విండా నువ్వు ఇంకోసారి గిట్లనే చేసినావు అనుకో, బస్ ఎక్కిపోతా అట్టిగా అవగారింటి కదా పడతా అని బెదిరించిన. దెబ్బకు నోరు మూసిండు. వీళ్ళకి గిట్లనే చేయాలక్క, లేకపోతే మన మాట ఇంటారా ఇల్లు? అబ్బబ్బబ్బా, మొన్నటి దాకా కొద్ది కొలుప, ఇంకా మన జోలికే రారు. ఆ, ఈ ఫ్రీ బస్సు పెట్టి మంచి పని చేసిల్లే. లేకపోతే గుంజగట్టేసిన దుడ్డ పిల్లలే ఈ మొగోళ్ళ కిందనే మన బతుకవు. ఇప్పుడు మన తెరువుకే రారు వీళ్ళు. ఇగేడత్తరా కాళ్ళు, ధైర్యం చాలుతుందా వాళ్ళకి? ఇప్పుడు అలాగే ఉంటదా? అయితేమే గాని ఓ కుల్లిగడ్డి రాదే. మీ బావ మీద కోపంతో కూరే అండలేదు ఇంకా. అయ్యో, బావి ఇంకా తినలేదా అక్క? ఇవ్వదాకా మా ఇంటికి వచ్చి మా ఆయన తీసుకొని పోయిండు. ఏ మాగ తిన్నడే, ఇంతంత తొక్కుంటే వేసుకొని తినిపోయిండు. ఈ కాంచెల్లి మనం మాటినపోతే గదే గదే దక్క వాళ్ళకు పట్టుకొస్తాగు. ఇగో అక్క. అయ్యో ఒకటి అడిగినా కాదు, సరే తీసుకోపో ఇక మరి. ఏంది శంకర్ అన్న, మన బతుకులకి ఇట్లా అయిపోయాయి. ఆడోళ్ళ చేతులు బొమ్మలు అయిపోతుంది కదనే. ఏం చేస్తావురా మరి? కాలం మంచిగా లేకపోతే రౌతు వాళ్ళకి రంగు బొమ్మ అవుతుంది. ఏం కాలమో ఏమో అన్న, వాళ్ళని మాట అన్న భయం ఉన్నది. ఏమన్నా అంటే బస్సు ఎక్కిపోతానబట్టే. ఏం చేస్తామన్నా? ఏం చేద్దాంరా? ఇక వాళ్ళు గిట్లనే బెదిరిస్తే వాళ్ళు ఎక్కే ఫ్రీ బస్సు మన మీదకి ఎక్కించుకుందాం. ఒక్క శితం అవుతుంది. ఆ టెన్షన్ నాకు ఉందిరే. ఏంద్రా అట్లా రోడ్ల మీద ధర్నాలు చేసే వాళ్ళు కూర్చున్నారు? ఏమైందిరా? ఏమంటే ఏం చెప్పాలరా? వరదలెత్త రైతులకు నట్టం వచ్చినట్టు మాకు కష్టం వచ్చిందిరా. ఏమని చెప్పా? అగో గంత కట్టమేమొచ్చిందిరా? ముఖాలన్నీ మాడిపోయిన పెంక పెట్టినట్టు పెట్టిలో. ఏం లేదే, మా పిల్లలు మా మాట ఇంటలేరు. పెట్టుకుంటే పెద్ద భాగవతం అవుతుందని చెప్పి ఊకుంటాను. వాళ్ళతో పెద్ద తలకాయ నొప్పి ఉన్నది. ఏంటిది? ఏమైందిరా? వాళ్ళకు ఏ పని చెప్పొద్దట్రా. ఏదైనా పని చెప్తే మేము ఉండము పోతామని అంటాళ్ళు. ఫ్రీ బస్ వచ్చిన కాంచి అయితే ఆగుతూనే లేరు. దెబ్బకి అదే మాట అంటాళ్ళు. ఈ ఫ్రీ బస్ వచ్చడేమో గానీ వాళ్ళకి బలం వచ్చినట్టు అయిందే. ఇక మొగలను ఎక్కలనెక్కలని ఇస్తారు. మొన్నటి దాకా నా పిల్ల కూడా గదే మాట అన్నదిరా. మెస్లితే చాలు పోతానంటది. అయ్యో నీకది గట్లనే అయిందారా? ఈ ఫ్రీ బస్ వచ్చుడేమో కానీ మన మొగల బతుకతో తుస్సు అయింది కదరా. చెరువు గట్ట తెగి చేనులన్నీ మునిగినట్టు అయినాయి మన బతుకులు. అగో గట్ల కావద్దనే నేను ఒక గమ్మత్తు పడ్డరా. గప్పటి సంది నా పెళ్ళ మా మాటే ఎత్తుతలేదు పోతా అని. ఏంది అంటలేదా? ఏం చేసినవారు అంతగానం? మాకు కూడా చెప్ప రాదురా. ఆగలేకపోతున్నాను సార్. బాధ భరించలేకపోతానం రా. అవునన్నా, జర చెప్పరా? అదే ఏం లేదురా, ఇక గింతే. ఇట్లా చేసిందనుకో వాళ్ళే మీ మాట వింటారు. అవునరా, గీ సంగతి తెలియక ఇన్ని రోజులు సంది వాళ్ళతో మస్తు మాటలు పడ్డాం రా. ఇప్పుడు తెలిసింది కదా అన్న, ఇవాళ ఆడుకుంటాం బారా. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? ఇన్ని రోజులు సంది నన్ను ఆడుకున్నావు కదా, ఇప్పుడు నిన్ను ఆడుకుంటా. అత్తా నాగే బాధ చూసుకుందాం. ఎన్ని రోజులు ఎండబెట్టినా ఎండుదలేవి ఇవ్వింది. అక్క, చిట్టెక్క ఉన్నవా? ఉండకపోతే నీ ఏడిపోతానే. ఉన్నమాగా చెప్పు ఏంటి సంగతి? మీ మర్రి కొట్టిండు కాదక్క. ఏంది కొట్టిండా? పెళ్ళని నన్ను ఆలోచన లేకుండా ఎట్లా పడితే ఎట్లనే కొట్టిండు, ఎద్దును కొట్టినట్టు. నా బాధ ఎవరికి చెప్పుకొనేసెళ్ళే. మీ బావ నన్ను కూడా పొట్టు కొట్టిండే. షైకి దొరికింది అల్లా బంగారమే అనుకున్నాడో ఏమో. ఎంతో పడితే దాంతో పొట్టు కొట్టిండు. వాళ్ళంతా పుండు అయిందే. వీళ్ళు పొద్దురు దాకా మంచిగానే ఉన్నారక్క, ఇప్పుడే గిట్లా గాయ చేసిపోయారు. మనం ఊకే బస్ ఎక్కి పోతాం అని బెదిరించినాం కదనే, అందుకే గిట్లా చేసినట్టున్నారు.
కొడితే కొట్టిండు గాని నన్ను బస్ ఎక్కి పోకుండా చేసిండక్క. నన్నైతే బస్సులో ఫ్రీగా పోకుండా చేసిండే. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఈ నా కొడుకులు నేను చెప్పిన పని చేసిందా చేయలేదా? చేసిందంటే ఇలా మంచి కడుపు నిండా తింటా, లేకపోతే మళ్ళీ గోస. అసలే నేను దావత్ పోవాలి. అరే వచ్చిలారా? వచ్చినమ్మా, మొత్తం నువ్వు చెప్పినట్టే చేసినావు. దెబ్బకు ఫ్రీ బస్సు దయం మొత్తం నుంచి పెట్టింది. మరి నేను చెప్తే ఏమనుకుంటున్నారా? అవును కానీ ఇంతకీ ఏం చేసిల్రా మీరు? ఈ ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళు బస్సులో ఫ్రీగా ఎట్లా పోతారే? ఎంతకి తెగించారా? మంచి పని చేసినవరా. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీక. నా ఆధార్ కార్డు తెచ్చినాం, నా ఆధార్ కార్డు తెచ్చినాం. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. జిరాక్సులు కూడా చింపేసినాం. వచ్చేటప్పుడు 4 గుద్దులు గిప్పా గిప్ గుద్దు వచ్చినామన్నా.